హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఎప్పుడైనా వీడియో కానీ ఎర్లీ మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు వీడియో తీస్తాను. ఈ వీడియో మాత్రం కొంచెం డిఫరెంట్ అనమాట. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం మధ్యలో పని మొత్తం అయ్యాక పిల్లలు తినిపించి తాపించి నేను తినేసి ఇంకా వాళ్ళు పడుకున్నాక నేనైతే రెడీ అయ్యి ఇలా వీడియో తీస్తాను. సమ్మర్ లో నా ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇంకా ఈ డ్రెస్ అయితే ఈ మధ్యన మీషోలో తీసుకున్నాను. బాటమ్ ఇష్టం అనిపించట్లేదు, సమ్మర్ కదా. ఈ మధ్యన జాయింట్ ప్యాంట్స్ ఎక్కువైపోయినాయి. ఇంకా జెగ్గిన్స్ వేసుకోవాలనిపించట్లేదు. ఇంకా లూజర్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అవైతే యూజ్ చేశారు. మ్యాక్సీ డ్రెస్ లాగా కావాలనిపించింది. ఇది మా వారు ఆర్డర్ పెట్టారు అనమాట మీషోలో, తనకు నచ్చింది. ఇది నైటీ లాగా చాలా లాంగ్ గా ఉంది. మీషోలో ఆర్డర్ పెడితే స్మాల్ మీడియం పెడతాను. ఇంకా ఒక క్రాఫ్ట్ అయితే చేసేసాను. మధ్యాహ్నం తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి 3:50కి 3:40కి స్టార్ట్ చేస్తే 4:50కి అయితే అయిపోయింది. తర్వాత ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ అయిపోయింది. బియ్యం కడిగేసాను. ఇంకా టీ పెట్టేసుకొని తాగేస్తాను. ఇంకా ఈ ఎండాకాలం టైం మొత్తం ఫాస్ట్గా అనిపిస్తుంది నాకు. అప్పుడే ఎండాకాలం అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే 5:30 మధ్యలో 6 మధ్యలో లేస్తున్నా. ఇంటి పని వంట పని పిల్లల్ని చూస్తున్నాకే 10:30 అవుతుంది. ఇంకా వచ్చేసి అయితే ఇక్కడ చెట్లునైతే పట్టించుకోవడమే మానేసిన అసలు ఈ సమ్మర్ హాలిడేస్లో. ఇంకా వీటికి రైస్ వాటర్ మార్నింగ్ ఈవినింగ్ పోయడమే సరిపోతుంది. తర్వాత అయితే ఏం చూడట్లేదు. ఇక్కడైతే ఎండిపోయిన ఆకులు అయితే తీసేస్తాం. ఇంకా ఇది ఈ మే ఎండింగ్ కదా, కొద్దిగా ఇప్పుడు తీసేస్తే జూన్ వరకు కొంచెం ఫ్లవర్స్ వస్తాయి. ఒక పింక్ కలర్ గులాబీ అయితే ఎండిపోయింది, మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది. ఇంకా కాడలు కట్ చేశాను. వాటర్ ప్యూరిఫైర్ అయినా కూడా టైంకి వాటర్ వేయాలి. ఒకవేళ గాలి దుమ్ములు వచ్చినాయి అనుకున్నాను, కరెంటు పోతే మళ్ళీ వాటర్ అయితే ఉండవు. అందుకే వేసాను. బాటిల్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇన్ని బాటిల్స్, 1 2 3 4 బాటిల్స్లో పెట్టాలి. కరెక్ట్గా 5:15 అవుతుంది. పిల్లలు 3:30 11:15 పడుకున్నారు. మా వారు 11:15 వెళ్ళారు. నేను 11:15 వీడియో స్టార్ట్ చేస్తే నాకు 4:50 వరకు వీడియో అయిపోయింది. అదని చూసి ఆ కుక్కలు అనేవి కొంచెం బెదిరాయి అనమాట. ఇంతసేపు మీకు అనిపిస్తుంది కదా నా షాడో. బాబు ఇప్పుడే లేచాడు. 3:30 3:40 మధ్యలో పడుకొని ఇప్పుడు కరెక్ట్గా 5:20కి అయితే లేచాడు. పాప ఇంకా లేవలేదు. బర్రెలు మార్నింగే వెళ్తున్నాయి, 7 8కి వెళ్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. వీటితో ఇంతకుముందు మనిషి వెళ్ళేది వాళ్ళు, ఇప్పుడైతే మనుషులు అయితే వెళ్ళట్లేదు. అవి వెళ్తే అవి వస్తున్నాయి. ఇక పోయేటప్పుడు ఇక్కడ నీళ్ళు తాగుతాయి, మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ నీళ్ళు తాగుతాయి. ఈరోజు మే 17th, ఇది మే 15th అయితే ఇదంతా చదును చేశారు. ఇక్కడ పిచ్చి మొక్కలు అవి ఉంటే మొత్తం చదును చేశారు. ఇది చేసిన రోజే వర్షం వచ్చింది, ఫుల్ రెయిన్ అనమాట. ఇప్పుడు ఈ కెమెరా, ఈ ఫోన్ కొత్త మొబైల్ నుంచి షూట్ చేస్తున్నా, ఒప్పో. మా వారు నాకు మే 16th మొబైల్ తీసుకొచ్చారు. నేను మే 17th వీడియో తీస్తున్నాను. బాగున్నాయా? తింటన్నా దమషాన్స్ తింటన్నా, తిను, నీళ్ళు పడతా, తిను. ఇంకా వాటర్ ప్యూరిఫైర్లో వాటర్ వేసి కొంచెం బయటికి వెళ్ళి అటు ఇటు చూసి వచ్చాను కదా. ఇంకా వాటర్ అయితే కొద్దిగా నిండా వచ్చాయి. ఇంకా వాటిని బాటిల్లో అయితే పడుతుంది. ఇంకా పిల్లల్ని చూసుకుంటూనే ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను. పల్లెటూరులో పొదుపు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే అనమాట. నేను ఈసారి ఫ్రిడ్జ్లో కావాల్సిన బాటిల్స్ అయితే కొనలేదు. కూల్ డ్రింక్ బాటిల్స్, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, ఇంకా జ్యూస్ బాటిల్స్, మజా బాటిల్స్, సోడా బాటిల్స్ ఇవే తీసుకున్నాను. క్రాఫ్ట్ అయితే పూర్తి చేశాను. ఇప్పుడు ఈ బాటిల్ తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా నాకు నెక్స్ట్ ఏం పని ఉంటుందంటే పొటాటోస్ కుక్కర్లో పెట్టాలి. కర్రీ ఆలు టమాటా కర్రీ చేశాను. ఇంకా మా వారికి అయితే ఆలు టమాటా కర్రీ అంటే తనకి కొంచెం అవాయిడ్ చేస్తాడు. అందువల్ల నేను ఆలుగడ్డ రాకుండా టమాటా గ్రేవీ వేసి పెట్టాను. పెరుగు అయితే ఉంది. 21 months వాడికి. పాపకి 7 years రన్నింగ్. పాప పెద్దదే కానీ బాబు కంటే పాప అల్లరే ఎక్కువ అవుతుంది అనమాట. కొన్ని విషయం ఏమిటంటే నేను ఇట్లా డైరెక్ట్గా మాట్లాడక కూడా చాలా తక్కువ అనమాట. ఎందుకంటే పిల్లల డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి ఈరోజు మాట్లాడదాం అనుకునేసరికి బాబు లేచాడు. సో అదన్నమాట. నేనైతే ఒక వీడియోకి
ఒక క్రాఫ్ట్ ఇంక్లూడ్ చేస్తున్నాను నేను. ఎందుకు అంటే నాకు రీచ్ అనేది లేదనమాట. మానిటైజేషన్ ఆగిపోయింది. కొంతమంది అయితే వేరే వాళ్ళు అయితే ఛానల్ ఆఫ్ చేసేవారు అనుకుంటా. నాకెందుకో వదులుకోవాలనిపించట్లేదు. ఎలాగో వచ్చేసాం, నిండా మునిగాక చలేంటి అన్నట్టుగా చూద్దాం. ఇంకా బాబుకి 5 years రావడానికి చాలా టైం పడుతుంది కదా, అప్పటి వరకు అయితే రన్ చేస్తూనే ఉంటాను. అయితే నా 1-2 క్రాఫ్ట్స్ నేర్చుకొని పెట్టాను, మిగిలిన మాత్రం నా ఓన్గా అయితే డిజైన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈరోజు చేసిన క్రాఫ్ట్ అయితే మనకు వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది కదా, దానికి చిన్న వినాయకది. అది వస్తున్నాడు, మా చిన్ని హీరో వస్తున్నాడు. అయిపోయిందా? మీ కామెంట్ చాలా వాల్యుబుల్ అండ్ లైక్ ఆల్సో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక లాంగ్ వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, లాంగ్ వీడియో చూసిన వాళ్ళు 50-60 మంది 30-20 మంది అయినా వాళ్ళ కోసమే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో తీసాను, కాకపోతే కొన్ని క్లిప్పింగ్స్ కోతుల సౌండ్ వచ్చింది, కుక్కల అరుపు వచ్చింది. ఇక ఎందుకులే అనేది ఇక్కడ మ్యాంగో అయితే కట్ చేస్తున్నాను. చాలా ఉన్నాయి ఇంట్లో మ్యాంగోస్. ఇక ఇది ఆఫ్టర్ లంచ్ నేను ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసాను, ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇది బాబు లేచుడుగా తినేద్దామని 5:30 అలా అవుతుంది కదా అని. ఇదైతే మీకు ఇంతకుముందు చూపించిన చాకు ఇంతకుముందు వాడినాను, ఇప్పుడు అయితే కొత్త చాకు తీసుకొచ్చారు మా వారు. అది గ్యాస్ లైటర్కి వచ్చిందండి కొత్త చాకు. నాకు చాలా షార్ప్ గా ఉంది, అది కాకపోతే సన్నగా ఉంది. ఇంకా పాప అయితే వెయిటింగ్ అనమాట దీనికోసం, ఎప్పుడెప్పుడు తినాలా. ఉదయం లేచి ఇంటి పని వంట పని అయిపోయాక పిల్లల్ని చూసుకొని తర్వాత అయితే రోజు ఒక క్రాఫ్ట్ చేస్తున్నాను. ఇంకా రోజు అంటే డే బై డే అలా చేస్తున్నాను. వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అని ఉంటాయి కదా, అవి ఒక రోజు ఇది ఒకటి అవుతుంది. చాలా కష్టంగా ఉంది ఒక క్రాఫ్ట్ ఇంక్లూడ్ చేయాలంటే ఒక వీడియోలో, కానీ తప్పడం లేదు. ఒక మనిషిని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుంది యూట్యూబ్ ఛానల్. ఒక వీడియోకి వ్యూస్ వచ్చిన, లైక్స్ వచ్చిన రీచ్ అవుతుంది, మళ్ళీ ఒక వీడియోకి వ్యూస్ లైక్స్ రాకపోతే మాత్రం పడిపోతుంది మళ్ళీ వాచ్ టైం వ్యూస్. ఇక వినండి, 6:38, నేను 5:40కి అయితే మొదలు పెట్టాను బట్టలు ఉతకడం. ఇప్పుడు అయిందనమాట. ఇప్పుడు ఉతుకుతా కానీ రేపు పొద్దున నాకు పని తొందరగా అవుతుంది. వీడియో ఎడిటింగ్ ఇంకా చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. బాబు తినిపించి పాప తినిపించి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే షూట్ చేశాను. ఈ వీడియో చాలా తక్కువ అనమాట ఈ టైంలో షూట్ చేయటం. నేను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా కొత్తగా ట్రై చేద్దామని చేసి, ఇంకా ఇలా క్రాఫ్ట్ చేశారు కదా, రేపు ఎడిటింగ్ చేస్తాను అనమాట. ఇంకా బాబు తినిపించాకైతే మేము పాపకు తినిపిస్తాను. నేను 6:30 నుంచి 7 మధ్యలో అయితే బాబు తినిపించడం స్టార్ట్ చేస్తాను. ఇంకా వాడు ఆట ఆడుతూ ఇటు ఆడుతూ అటు తిరుగుతూ చాలాసేపు తింటాడు, ఒక 40 minutes అబౌవ్ తింటాడు. టైం అయితే ఎండాకాలం చాలా టైం ఉంటుంది అంటారు, కాకపోతే నాకు ఈ పిల్లలతో అయితే అసలు టైం సరిపోదు. ఇది చాలా కంఫర్ట్ గా ఉంది నాకు ఈ డ్రెస్. ఇది నైటీ కాదు, అలాగని లాంగ్ ఫ్రాక్ కూడా కాదు, మ్యాక్స్ డ్రెస్ అంటారు కదా అదనమాట. మా వారైతే బాటమ్ అయితే వద్దు అని చెప్పేసి నేను నార్మల్ డెలివరీ అయినా కూడా నాకు ఎందుకో జాయింట్ పెయిన్స్ అయితే బాగా ఉన్నాయి. ఇంట్లో కొంచెం పని ఎక్కువైనా అలసటగా పిల్లల్ని చూసుకుంటూ అటు ఇటు రన్నింగ్ చేస్తా ఉండాలి కదా బాబుతో, అందుకో ఇంకా బ్లడ్ కూడా తక్కువ ఉంది అన్నారు. అదేంటో కానీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నాకు 2 పిల్లలు ఎవరు, నాకు బ్లడ్ తక్కువగానే ఉంది, పెరగలేదు. అదేంటో కానీ నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం కొంచెం పర్లేదు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ డెలివరీ అయ్యాక మళ్ళీ తగ్గిపోయి, నాకు ఆ దేవుడే అంత సరిపడా ఉంచాడేమో ఈ ప్రెగ్నెన్సీ టైంలో అనిపించింది నాకు. ఇంకా ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకో. ఇంకా నేను పిల్లలిద్దరికైతే 8 లోపు 7:30 లోపు అయితే పెట్టేస్తాను ఫుడ్, అంటే నైట్ డిన్నర్ లో. ఇంకా నేను కూడా తినేస్తాను కాబట్టి కొంచెం ఎర్లీగా నిద్ర వచ్చేస్తుంది, 9:30 9 వరకు నిద్ర వచ్చేస్తుంది. ఇవి నావి పాత జుంకాలు అనమాట, పాపవి పుట్టు వెంట్రుకలు తీస్తున్నప్పుడు తీసుకున్నాను, అంటే కరోనా టైం. వాటిని పెట్టుకోవట్లేదు, కలర్ షేడ్ అయింది, పెట్టుకున్నా మంచిగా అనిపించట్లేదు. ఈ డబ్బా అయితే బ్యాంగిల్స్కి వచ్చింది అనమాట, అంటే 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్కి వచ్చింది. దాంతో అయితే ఫస్ట్ అయితే ఎక్రిలిక్ పెయింట్ అయితే వేస్తున్నా వైట్ కలర్. ఇది మాత్రం నా ఓన్గానే చేస్తున్నాను, ఇది ఆలోచించి చేస్తున్నా. మొత్తం వేసుకోవాలి ఎక్రిలిక్ పెయింట్ వైట్ కలర్ అనేది. మీకు ఆ జుంకా ఎందుకు చూపించాను వీడియో లాస్ట్ లో అయితే మీకు తెలుస్తుంది. ఇక్కడైతే నేను మొత్తం రెడ్ కలర్ అయితే వేసుకున్నాను, కొంచెం రెడ్ కలర్ నాకు సరిపోలేదు, అయిపోయింది. ఇక ఇలాగే ఉంటుంది అబ్బా, ఒకరోజు ఎడిటింగ్ చేయడం, ఒకరోజు క్రాఫ్ట్ చేయడం, అసలు టైం అసలు సరిపోవట్లేదు. ఇంటి పని వంట పని పిల్లల్ని మా వారిని ఇవే సరిపోతుంది నాకైతే. ఏమన్నా ఇంకా వీడియోస్ ఏమన్నా కొత్తగా ట్రై చేద్దామన్నా ఆలోచన కూడా నాకు రావట్లేదు, వీటి ఆలోచన సరిపోతుంది, నాకు కొత్త ఆలోచన రావట్లేదు. మార్నింగ్ 5:30 నుంచి 8 వరకు 8-9 వరకు అయితే బిజీగా ఉంటాను. పిల్లలకి ఫుడ్, నేను ఫుడ్ తీసుకునేసరికి ఇక 10:30 అలా వద్దు, 10:30 కూర్చుంటే ఇక ఇది ఒక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుందని అనుకుంటున్నాను. అంటే ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. కామెంట్ చేయండి అబ్బా ఎలా ఉందో వీడియో, చెప్తే ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ కదా. మీకు ఒక నిజం చెప్పాలి, ఈ వీడియోలో మీకు ఫస్ట్ చూపించిన డ్రెస్ ఉంది కదా, అది మా 8 సంవత్సరాల వైవాహిక జీవితంలో తీసుకున్న 2వ డ్రెస్ అనమాట. మా వారు తీసుకున్నారు, నేను తీసుకోమని చెప్పలేదు, చాలా హ్యాపీగా అనిపించింది, అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ రోజు 2 సంబరాలు నాకు, అదేంటంటే కొత్త డ్రెస్ అండ్ కొత్త మొబైల్లో వీడియో షూట్ చేశాను. వెడ్డింగ్ కార్డ్కి వస్తుంది కదా మన వినాయక చిన్నది ఫ్రేమ్,
దాన్ని ఓం అని రాసి ఇలా పెట్టుకుంటున్నా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంకా నా ఛానల్ గ్రోత్ అవ్వాలని, సబ్స్క్రైబర్స్ పెరగాలని, నాకు మానిటైజేషన్ అవ్వాలని, నేను యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేయాలి, ఆధార అభిమానాలు ఇలాగే ఉండాలని నన్ను బ్లెస్ చేయండి అబ్బా. నేను నా విఘ్నాలను తొలగిపోవాలని వినాయకుని కోరుకుంటున్నాను. అలాగే మీకు కూడా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకుముందు చూపించాను కదా జుంకా, దానికి ఇలా ఉంది కదా, ఇది నాకు బెల్లాగా అనిపించింది, గుడిలో గంటలాగా. నా ఎక్కువ క్రాఫ్ట్స్ అయితే ఉలెన్ తోనే తీస్తున్నాను. నాకు ఎందుకో ఉలెన్స్ తో ఇలా ట్రై చేయడం చాలా ఇష్టము. ఇంకా బెల్కి అయితే నేను అంటే జుమ్కాకి ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసాను, మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా. ఆడ హోల్స్ పెట్టుకున్నాను, కింద ఒక 4 పైన ఒక 2 హోల్స్ పెట్టుకోవాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తే మీకు అర్థమవుద్దని అనుకుంటున్నా. స్మాల్ మిర్రర్స్ ఉన్నాయి కదా, అవి బాబు పుట్టక ముందు తీసుకున్నాను. నేను అప్పుడు కూడా క్రాఫ్ట్ చేశాను కదా, అవి షార్ట్ వీడియోస్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు హ్యాంగ్ చేసుకుంటాను. శుభ సూచకం కాబట్టి నేను ఎల్లో అండ్ రెడ్ వైట్ కలర్ అయితే ఇక్కడ నేను వేసుకున్నాను అనమాట. మిగతా కలర్ నాకు వద్దనిపించింది. ఇంకా శుభం లాభం కూడా రాసుకోవచ్చు దీన్ని. ఇక్కడ కనిపిస్తున్న వాల్ హ్యాంగర్ కూడా నేను అంటే వాల్ కి హుక్స్ ఉంటుంది కదా, ఆ హుక్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు నా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.